హాయ్ హలో నమస్తే అండి. ఇది చందాపురాలో ప్రసన్న వెంకట ఆంజనేయ స్వామి గుడి అండి. చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అయిన గుడే ఇది కూడా. ఆంజనేయ స్వామి చాలా ఉంటాడండి, చాలా ఎత్తుగా హైట్లో ఉంటాడు ఆంజనేయ స్వామి. ఈ గుడిలో నేను వీడియో మధ్యలో వస్తుంది, మీకు చూపిస్తాను. ఇది గుడి ప్రదక్షిణ చేసే ప్రాంగణం అండి. చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కదా, ఆ ప్రదేశం అన్నమాట. చాలా ఫేమస్ అయిన గుడి అండి. ఇది కూడా బాగుంటుంది, మెయిన్ గుడి చాలా బాగుంటుంది. హోమాలు అవి చేస్తారు, ఆంజనేయ స్వామికి విశేషంగా అన్నీ చేస్తారు. ఇగో ఇది వచ్చి మండపం అండి. ఇక్కడ వచ్చి పూజలు అవి అన్నీ చేస్తారు. ఇక్కడ ఇగో స్వామిని కూడా ఒక ఫోటో పెట్టారు, రాముల వారిది. ఇక్కడ మెయిన్ విశేషాలన్నీ చేస్తారు. ఇదంతా ప్రదక్షిణ చేసే ప్రాంతమే అన్నమాట. ఇగో ఈ చివరికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇది వచ్చి హోమగుండం. హోమాలు అవి చేస్తారు, ఆంజనేయ స్వామి హోమాలు, గణపతి హోమాలు. ఏవో డబ్బులు కట్టిన వాళ్ళకి రమ్మని పొద్దున్నే హోమాలు చేసేస్తారండి. ఇది యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఒక విశేషం ఉందండి, ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఇది గుడి పైన ఉన్న ప్రాకారం, ఇది ధ్వజస్తంభం. ఈ పైన చెక్కిన శిల్పాలు అన్నమాట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, పెయింట్ వేసి ఎప్పుడూ నీట్గా క్లీన్గా ఉంచుతారండి. చాలా బాగుంటుంది గుడి, చూడవలసిన గుడి. ఇక్కడ మీకు ఇక్కడి నుంచి ఇది ఒక గుహ అండి, ఒక చిన్న గుహలా కట్టారు. ఆ పైన స్టాట్యూ చూపించారు కదా, లోపల అన్నమాట. ఆ గుహ లోపలికి వెళ్ళి ఇక్కడ దర్శనం. ఇది చాలా బాగుంటుందండి. ఇది మెయిన్ అట్రాక్షన్. ఇది సింహం బొమ్మ పెట్టారు, సింహవాహిని అమ్మవారు ఉన్నారు ఇక్కడ. అమ్మవారిని కూడా ఇది వినాయకుడు, స్వామి వినాయకుడు అండి. ఈ రాళ్ళు అవి కనబడుతున్నాయి చూసారా, గుహలా ఉంటుంది. మీకు ఫీల్ చాలా బాగుంటుందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది ఈ పుట్ట. నెక్స్ట్ శివుడు ఉన్నాడండి లోపల, క్లోజ్ చేసి ఉంది. నేను అందుకని అంత క్లియర్గా ఇది మీకు బహుశా రాకపోవచ్చు. ఈశ్వరుడు ఉన్నాడు చూడండి, దీపాలు పెట్టి వెలుగుతోంది. పూజలు అవి చేస్తారు ఇక్కడ కూడాను. కానీ ఇది చాలా బాగుంటుందండి. ఇది లోపలికి వచ్చి ఒక 2-3 మినిట్స్ మనం నమస్కారం చేసి బయటికి వెళ్ళిపోయేలా ఉంటుందన్నమాట. అది కార్పెట్ వేశారు, గ్రీన్ కార్పెట్ బాగుంది చూడండి. ఇక్కడ అమ్మవారు, నందీశ్వరుడు, ఆ శివుడికి ఎదురుగుండా నందీశ్వరుడు. అక్కడి నుంచి లోపలికి వచ్చి ఇలా బయటకు వచ్చేయాలన్నమాట. బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి, ఇవి కొంచెం ఈ రాక్ అంతా పెట్టారు, మత్స్యకన్యని పెట్టారు, రాక్ డెకరేషన్ అన్నమాట. ఇలా బయటకు వచ్చేస్తాం. ఇక్కడ నవగ్రహాలండి, నవగ్రహాలు. ఇలా మళ్ళీ టెంపుల్ లోపలికి ఇలా వెళ్ళొచ్చు అనమాట. ఇలాగా రావచ్చు, స్ట్రైట్గాను రావచ్చు. కాకపోతే నేను ఆ గుహ చూపించడం కోసం మీకు అందులోంచి ఇలా తీసుకొచ్చాను అనమాట. మెయిన్ లోపల వినాయకుడు అండి, స్వామివారు, విఘ్నేశ్వరుడు, పక్కన ఆంజనేయ స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి. మెయిన్ ఆంజనేయ స్వామి టెంపుల్ కదా, కానీ ఆంజనేయ స్వామి చాలా బాగున్నారండి. అలంకరణ అది బాగా చేస్తారు ఇక్కడ కూడా. షణ్ముఖుడు, అమ్మవారండి, షణ్ముఖుడు కాదు అమ్మవారు. ఇక్కడ ఆంజనేయ స్వామి సహిత శ్రీ సీతారాములు. ఇది కామన్ బాబా గారు. ఈ పక్కన ఉత్సవ విగ్రహాలండి. గుడి కూడా చాలా బాగుంటుంది, చూడవలసిన గుడి అండి. నేను ఇంకా వీడియోలంతా నాకు ఇంకా అంత క్లియర్గా చేయడం, దానికి తగిన ఎడిటింగ్ ఇదంతా కొంచెం నాతో పాటు, నేను బిగినర్ని కాబట్టి దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. నా వీడియోస్ లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి, కొంచెం బేర్ చేయండి. నేను ఇంకా డే బై డే, వీడియో టు వీడియో కొంచెం బెటర్గా చేయడానికి ఇంకా ట్రై చేస్తానండి.